విద్యార్థులు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనే డిమాండ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరిన సందర్భంగా జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎలబోయిన హరీష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందకపోతే వారు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను ఏకం చేసి బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం తెలంగాణలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటు తేల్చుకోలేని కోల్పోలేని స్థితిలో ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు, మనోవేదనకు విద్యార్థుల తల్లిదండ్రులు గురవుతుండ్రు. ఇలా విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా నెలకొని ఉంది. 40 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు సుమారుగా 1 కోటి మందికి పైగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరీక్షణగా వేచి చూస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం వెంటనే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు 2.5 నుంచి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక ఈ రోజు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామన్న దూరంలో వాళ్ళు వ్యవహరించడం, ఇలా విద్యార్థులు పూర్తిగా చదువుకు దూరమై చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి అని సర్టిఫికెట్ల కోసం పోతే మీరు ఫీజు కడితేనే మేము సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి వాళ్ళ యొక్క వేధింపులు, అదే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద కక్ష కట్టి ఇలా 40 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు వదిలిపెట్టాం. ఈ రోజు విద్యార్థుల కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు ఈ రోజు రిలే నిరాహార దీక్ష 2 రోజులు దీక్ష చేస్తుండ్రు. వారికి మద్దతుగా జనగామ జిల్లా నుంచి ఇలా పాలకుర్తి కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, జనగామ నియోజకవర్గం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ రోజు విద్యార్థులకు బాసటగా, విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం వారికి ఈ రోజు మేము మద్దతుగా ఈ రోజు ఈ దీక్షకు సంబంధించి హైదరాబాద్ బయలుదేరుతున్నాం. తప్పకుండా విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇలా రామచంద్రరావు గారి నాయకత్వంలో ఈ రియంబర్స్మెంట్ గురించి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇక ముందు కూడా రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 10,000 కోట్లకు పైబడి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నవి. వీరు ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం ద్వారా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వక నానా ఇబ్బందులు పెడుతుంది విద్యార్థులను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే తప్పు చేసిందో అదే తప్పు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. గతంలో మేనిఫెస్టోలో ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడున్న యువతకు వాగ్దానం చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, అనేకమైన కళ్ళబొల్లు మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు విద్యార్థులను విస్మరించడం జరిగింది, రైతాంగాన్ని విస్మరించడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు వెంటనే విడుదల చేయాలని మా భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు నేతృత్వంలో నిన్ననే దీక్ష స్టార్ట్ అయింది. ఈ రోజు దీక్షకు జనగామ జిల్లా నుండి 24 మండలాల నుండి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేమందరం బయలుదేరడం జరిగింది. ఇక కౌంట్ డౌన్ ప్రారంభమైంది బిడ్డ, విద్యార్థులతోనే ఈ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థులను, యువకులను సమీకరించి నీ యొక్క ప్రభుత్వాన్ని కూకటి వేళ్లు పెకిలే వరకు తప్పకుండా భారతీయ జనతా పార్టీలో ఉద్యమం చేపడతామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తాము. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ యొక్క 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్ లో ఉన్నదో దాన్ని విడుదల చేయాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి
ఎన్ రామచంద్రరావు గారి నేతృత్వంలో నిన్న 24, 25 రెండు రోజుల్లో 48 గంటల నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఆ యొక్క నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు జనగాం నుంచి పెద్ద ఎత్తున మేము కదిలి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క నిరాహార దీక్షకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఈ యొక్క గతంలో కూడా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థుల నుంచి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని చెప్పేసి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ప్రతి కాలేజీకి వెళ్ళి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తాం, లేదంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా లేదంటే ఈ యొక్క రాష్ట్రానికి రాజీనామా చేస్తారా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఈ యొక్క విద్యకు దూరం చేసే ప్రయత్నం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ముందుగా కొట్లాడుతుంది. రాబోయే రోజులలో ఈ యొక్క ఉద్యమాన్ని మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే వరకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని వదలబెట్టబోదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా లేదంటే ఈ రాష్ట్రానికి రాజీనామా చేస్తారా అని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై.